మద్యం కేసులో A38గా చెవిరెడ్డి పేరును చేర్చిన సిట్ తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోతోందో ఉత్కంఠగా మారింది. దీనిపై పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి జయప్రకాష్ లైవ్ లో ఉన్నారు. జయప్రకాష్, సిట్ తదుపరి చర్యలేంటి? శర్మ, ఈరోజు మద్యం కేసులో సిట్ అధికారులు పురోగతి సాధించారని చెప్పవచ్చు. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిలువరించారు. ప్రస్తుతం ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు ఆయన బెంగళూరు ఇమ్మిగ్రేషన్ పోలీసుల నిర్బంధంలోనే ఉన్నారు. ఈరోజు ఆయన పైన లుకౌట్ నోటీసు ఉందని తెలియటంతో బెంగళూరులో ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఆ తనిఖీ చేసిన క్రమంలోనే ఈ లుకౌట్ నోటీసు ఉండటంతో మీరు బయటికి వెళ్ళటానికి అంటే విదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లేదు అని నిలువరించి ఏపీ పోలీసులకు సమాచారం అందించారు. సిట్ ఇన్ఛార్జి సమాచారం అందుకొని ఇక్కడ నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని బెంగళూరు పంపించారు. రేపు మధ్యాహ్నానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతనితో పాటు చంద్రశేఖర్ అని మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తుంది. వారిద్దరిని ఇక్కడకు విజయవాడకు తీసుకొచ్చే అవకాశం అయితే మనకి కనబడుతుంది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 33 మంది నిందితులుగానే పేర్కొన్నారు. ప్రస్తుతం ఈరోజు తాజాగా సిట్ అధికారులు ఒక మెమో దాఖలు చేశారు. అందులో A38గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పేర్కొంటూ A39గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని పేర్కొంటూ దాఖలు చేశారు. మరో 4 నిందితుల పేర్లు చూసుకున్నట్లయితే బాలాజీ, హరీష్, చంద్రశేఖర్తో పాటు మరొక నిందితుడిని కూడా చేర్చారు. మొత్తం 6 నిందితుల జాబితాని చేరుస్తూ మెమో దాఖలు చేశారు. ఇప్పటి వరకు మొత్తం 39 మంది నిందితులుగా ఇందులో ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసులో 7 మాత్రమే అరెస్టు చేశారు. వాళ్ళంతా చాలా కీలకంగా వ్యవహరించినట్లు మనకి తెలుస్తుంది. ఇదే కేసులో ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఆయన్ను విచారించి మరొక కీలక సమాచారాలు తీసుకునే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు రాజ్ కాశిరెడ్డి, గోవిందప్ప బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ఇంకొక వ్యక్తి ధనుంజయ రెడ్డి, వీళ్ళని విచారించిన క్రమంలోనే కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఆ తర్వాత తిరుపతి వెళ్ళి సిట్ బృందం 2 రోజులు అక్కడే మకాం వేసి కొంతమంది మీద ఆరా తీశారు. మద్యం కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులపైన మిథున్ రెడ్డితో పాటు మరో 2 పైన ఆరా తీశారు. దీనికి సంబంధించి విచారణ జరిపినప్పుడు కొన్ని కీలక విషయాలు అంటే లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్లు మిగతా కొంతమందితో కలిసి ఈ విషయాన్ని అంటే నగదు లావాదేవీలకు సంబంధించి మద్యం కేసులో వచ్చినటువంటి వాటిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొంత తెప్పించుకొని గత ఎన్నికల్లో ఆ నగదుని కొంత ఖర్చు పెట్టినట్టు సిట్ అధికారులు గుర్తించారు. అదే విషయాన్ని తెలిపారు. అయితే ఈ విషయంలో కొన్ని ఆధారాలు సేకరించే పనిలో గత కొద్ది రోజులుగా ఉన్నారు. ఆ ఆధారాలు సేకరించిన క్రమంలోనే లుకౌట్ నోటీసులు జారీ చేయటం, ఆయన్ని అదుపులోకి తీసుకోబోతూ ఉన్నారు. ఈరోజు ఇంకొక పరిణామం చూసుకున్నట్లయితే ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మెన్గా ఉన్నటువంటి మదన్ రెడ్డి ఈరోజు సిట్ పైన కొన్ని ఆరోపణలు చేశారు. తనపై సిట్ అధికారులు విచారణలో దాడి చేసేందుకు యత్నించారు, బలవంతంగా తన సంతకాన్ని తీసుకునేందుకు ప్రయత్నించారు, బెదిరించారు అనే విషయాలను అందులో పేర్కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా అందులో విషయాలు రాయాలంటూ మద్యం కేసుతో సంబంధం ఉందని చెప్పాలని బెదిరింపులకు దిగినట్లు ఆయన తెలిపారు. అయితే ఈ విషయాలన్నింటినీ సిట్ అధికారులు ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. అవన్నీ అవాస్తవాలు, మేము నిబంధనల ప్రకారమే విచారణ జరుపుతున్నాము. కేసులో ఇప్పటి వరకు సుమారు 200 మందిని విచారణ జరిపాము. వారి నుంచి స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేసిన పరిస్థితి ఉంది. ఎవరు ఈ విధంగా వ్యతిరేకించలేదు, అంటే ఈ విధంగా ఎవరు చెప్పలేదు.
ఈయన కావాలని కుట్రతోనే చేస్తూ ఉన్నారు. సిట్ విచారణను అడ్డుకునేందుకు కొన్ని శక్తులు అడ్డుపడుతూ ఉన్నాయి. ఈరోజు మదన్ రెడ్డితో పాటుగా కొన్ని విషయాలు అంటే తాము బెదిరించామని చెప్పటము, విచారణ నిలుపుదల చేసేందుకు ఈయన ప్రయత్నించటం కూడా జరుగుతుందని, ఇటువంటి ఆరోపణలు తెస్తే కొంత ఒత్తిడి తగ్గుతుంది, విచారణ సిట్టు విచారణ అనేది కొంత మందగొండిగా సాగే అవకాశం కనబడుతుంది అని ఇందులో వాళ్ళ ఉద్దేశం. కానీ మేము ఎప్పుడు పారదర్శకంగానే చేస్తూ ఉన్నాము. వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు నిజంగా ఎవరైనా బెదిరించి ఉంటే ఖచ్చితంగా దీని మీద డీజీపీకి కూడా లేఖ రాశాము, డీజీపీకి కూడా తెలిపాము. పారదర్శకంగా ఈ ఘటన పైన విచారణ జరపాలని కోరుతున్నామని సిట్ తరపు నుంచి పత్రికా ప్రకటన ఒకటి వచ్చింది. అయితే ఆయన ఆత్మహత్య చేసుకుంటాను మీ పేర్లు రాసి అని విచారణలోనే ఆయన చెప్పారని చెబుతూ ఉన్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా అంటే ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు కూడా కొన్ని సేకరించిన పరిస్థితి అయితే ఉంది. గన్మెన్లు ఎక్కడెక్కడికి వెళ్ళారు, చెవిరెడ్డి అంటే సాధారణంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ ఎవరైనా సరే గన్మెన్లు కేటాయించినట్లయితే వాళ్ళ వెంటే ఉంటూ ఉంటారు. అయితే ఈయన డ్యూటీలో ఉండగా వాళ్ళ వెంట కాకుండా బయట ఉండటం అనేటువంటిది ఎందుకు జరిగింది అనే విషయాలని ప్రశ్నించిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఆ లావాదేవీలు ఏ విధంగా జరిగాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మద్యం కేసులో ఉన్నటువంటి నగదు చేరిందనే సమాచారం తెలిసింది. అయితే ఇదే విధంగా ఇంకా ఎంతమందికి ఈ నగదుని చేర్చారు, ఎవరెవరు చేర్చారు, ఎలాగా ఈ నగదుని తీసుకువచ్చారు, ఇటువంటి విషయాలన్నింటినీ తెలుసుకునేందుకు ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని విచారించాల్సిన అవసరం ఉందని సిట్టు అధికారులు భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన్ను తీసుకువస్తారు. ఇప్పుడు తాజాగా పేర్కొన్న 6 నిందితుల్ని కూడా ఖచ్చితంగా అరెస్టు చేసే అవకాశాలు అయితే కనబడుతూ ఉన్నాయి. వీళ్ళకి లావాదేవీలకి సంబంధం ఉన్నది, మధ్యలో నగదు తీసుకువచ్చే క్రమం కానివ్వండి, నగదు ట్రాన్స్ఫర్ చేసే వ్యవహారంలో వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి. వీళ్ళకి కీలక విషయాలు తెలుసు. అంతిమ లబ్ధిదారుడికి ఎలాగా చేర్చారు, దాంతోపాటు బినామీ కంపెనీలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ట్రాన్స్ఫర్ నగదు లావాదేవీలు ఏ విధంగా ఈ బినామీ కంపెనీలకు చేశారు అనే విషయాలను ఖచ్చితంగా తెలుసుకుంటామని సిట్ అధికారులు చెబుతూ ఉన్నారు. ఇంకా ప్రస్తుతం ఆధారాలు ఉన్నప్పటికీ దానికి తగిన ఆధారాలు అంటే డిజిటల్ ఆధారాలు కూడా సేకరిస్తే దానికి బలంగా చేకూరుతున్న క్రమంలోనే వాళ్ళు ఈ విధంగా సిట్ అధికారులు భావిస్తూ ఉన్నారు. రేపు మధ్యాహ్నానికల్లా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇటు బెంగళూరు నుంచి విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువస్తారు. ఈ కేసులో ఇంకా చూసుకున్నట్లయితే ఈరోజు 7 నిందితులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారందరినీ కోర్టులో ప్రవేశపెట్టడం, వచ్చే నెల 1వ తేదీ వరకు వారికి రిమాండ్ విధించారు. బెయిల్ పైన ఈ నెల 19, 20, 23 తేదీల్లో బెయిల్ పిటిషన్ల పైన విచారణ కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళకంతా కీలకంగా ఉన్నారు, వాళ్ళకి బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్లు కూడా ఈరోజు దాఖలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసులో నిందితుడిగా చేర్చడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుణ్ణి మోహిత్ రెడ్డిని కూడా ఇందులో చేర్చారు. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే క్రమంలో దానికి వినియోగించారు అనేది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. మొత్తం మీద ఈ కేసులో 39 మంది నిందితుల సంఖ్యకు చేరింది. ఇక వీళ్ళని మిగతా తాజాగా మెమోలో దాఖలు చేసిన నిందితుల్ని అరెస్ట్ చేసే పనిలో ఇటు సిట్టు పోలీసులు ఉన్నారని చెప్పుకోవచ్చు. శర్మ, ధన్యవాదాలు జయప్రకాష్.